ఫస్ట్ ఈ విషయానికి సంబంధించి వీడియో చేయాలంటేనే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న బాలిక, తన వయసు ఎంతో తెలుసా? కేవలం 11 సంవత్సరాలు. సో 11 సంవత్సరాల చిన్న బాలికని ఆ స్కూల్ ప్రిన్సిపల్, తన స్కూల్లో చదువుతూ ఉంది, ఆ స్కూల్కి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు కదా, ఆ ప్రిన్సిపల్ 11 సంవత్సరాల చిన్న బాలికని తన ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేస్తూ, దాని తర్వాత రోత చేస్తూ, దాని తర్వాత ఆ చిన్నపిల్లకి ఏం చెప్పాడు తెలుసా? నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. అతని వయసు ఎంత, ఈ చిన్న పాప వయసు ఎంత? మరి ఇదే విషయాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఆ పాప. పేరెంట్స్ చెప్పేసరికి ఆ పేరెంట్స్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ అంటే తెలుసు కదా, యోగి గారు. సో వెంటనే ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో వెంటనే పోలీసులు అలర్ట్ అయిపోయి సో తనైతే ఇప్పుడు పట్టుకొని విచారించడం జరుగుతూ ఉంది. సో అదే ఇటువంటి ఇన్సిడెంట్లు. సో ఉత్తరప్రదేశ్లో అంతకుముందు చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి, అలీగఢ్లో. సో అయితే అంతకుముందు ఏం చేసేవాళ్ళు? సో ఇటువంటి ఇన్సిడెంట్లు కనుక వెలుగులోకి వస్తే ఇంకా దారుణం. ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళనే ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఇటువంటి దారుణాలకి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు.